హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సౌజీస్ గ్రీన్ లైఫ్. ఈ వీడియోలో ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే బోన్లెస్ ఫిష్ ఫ్రై చూపిస్తున్నాను. ఇది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ముళ్ళు ఉంటుందనే టెన్షన్ కూడా లేకుండా హ్యాపీగా తినేయచ్చు. ఇప్పుడు బోన్లెస్ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ చేప ముక్కలకి సాల్ట్ వేసుకొని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత చేప ముక్కలకి కావలసినంత సాల్ట్, కారం, పసుపు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. నేను కొద్దిగా ధనియాల పొడి కూడా వేస్తాను. వేయకపోయినా పర్లేదు, టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నీ వేసిన తర్వాత చేప ముక్కల్ని బాగా కలిపెట్టుకోవాలి. చేప ముక్కలకి అన్నీ బాగా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెడితే చాలా టేస్ట్ వస్తుంది. ఇక్కడ నేను ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇప్పుడు ఫిష్ ఫ్రై చేస్తున్నాను. స్టవ్ మీద పాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చేప ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బోన్లెస్ ఫిష్ ఫ్రై కాబట్టి చేప ముక్కల్ని అటు ఇటు తిప్పేటప్పుడు చాలా స్లోగా తీయాలి, లేదంటే చేప ముక్కలు విరిగిపోతాయి. ముక్కలు ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత స్లోగా ఇంకో సైడ్కి తిప్పుకోవాలి. ఈ బోన్లెస్ ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. మా అత్తయ్యకి ఇప్పుడు 70 ఇయర్స్ పైనే ఉంటాయి. ఆవిడకి ఈ ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ముళ్ళు ఉండదు కాబట్టి. ఇలా రెండు వైపులా క్రిస్పీ లేయర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని చేప ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ముక్కలు త్వరగా ఫ్రై అవ్వాలి అంటే చేప ముక్కలు వేసిన తర్వాత పైన మూత పెట్టేసి మధ్య మధ్యలో మనం తిప్పుకుంటూ ఉంటే త్వరగా ఫ్రై అయిపోతాయి. అన్ని ముక్కలు ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం చల్లుకొని తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఈ బోన్లెస్ ఫిష్ ఫ్రైని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతేనండి, వెరీ సింపుల్గా టేస్టీగా ఉండే బోన్లెస్ ఫిష్ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.